నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. తిరుమలలో అపచారంపై సిట్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దోషాలను తొలగించేందుకు నేడు తిరుమలలో శాంతి హోమం. దేవాలయాల నిర్వహణపై వేదిక. ధార్మిక ఆగమ పండితులతో కమిటీ. ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారి ఉండేలా చట్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్కు పశ్చాత్తాపం లేదు. చరిత్రలో క్షమించరాని నేరం చేసింది చాలక ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి ఎదురుదాడి చేస్తారా? రిపోర్టులు తారుమారు చేసి మీరు చేసిన తప్పుడు పనికి మద్దతివ్వాలని కోరుకుంటున్నారా? అని జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది చాలక ఇతరులపై నెపం నెట్టేస్తున్నారు. అసత్యాలు, అబద్ధాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారంటే ఎంత ధైర్యం? అని ఆగ్రహం వెళ్లబుచ్చారు. అపచారం చేసిన వైకాపా నేతల్లో పశ్చాత్తాపం కలగలేదంటే ఏమనాలి? పైగా వెకిలిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. సీఎంగా మత సామరస్యం కాపాడడం నా బాధ్యత. నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. అలాగని ఇతర మతాలను ద్వేషించలేదు. మెదక్, తాడేపల్లిగూడెంలో చర్చిలపై దాడులు జరిగితే పరామర్శకు నేనే వెళ్ళాను. వైకాపా నేతల తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆవేశం వస్తుందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఘర్షణ నివారణకు మీ కృషి భేష్. మోదీ ఉక్రెయిన్ పర్యటనకు బిడెన్ కితాబు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న అమెరికా. మాస్కో క్యూ సందర్శనపై వివరించిన భారత ప్రధాని. అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఇరువురు నేతలు చర్చలు. భవన నిర్మాణాల అనుమతులకు సింగిల్ విండో. జాప్యం, అక్రమ వసూలు నియంత్రణకు కార్యాచరణ. రాష్ట్రాలన్నీ పక్కాగా ఉంటే ఇబ్బందే లేదు. చంద్రబాబు 100 రోజుల పాలన భేష్. ప్రముఖ నటుడు సోను సూద్. తప్పు చేసి సమర్థన లేని జగన్. తీదేదే లడ్డు తయారీ నెయ్యి కల్తీపై నిప్పులు చెరిగిన జనసేనాని. నాటి తీదేదే పాలకులపై విచారణ చేపట్టాలి. ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదని స్పష్టీకరణ. పారిత్య దీక్ష తీసుకున్న అనంతరం మీడియాతో డిప్యూటీ సీఎం పవన్. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు. ఒకసారిగా వర్షం కురవడంతో పెరిగిన నీటి ఉత్పత్తి. మరో ఇద్దరిని కాపాడిన ఒడిశా యువకులు. నిత్యం చదువుల్లో నిమగ్నమైన విద్యార్థులు ప్రకృతి ఒడిలో గడపాలని విహారయాత్రకు వచ్చారు. ఉత్సాహంగా జలపాతంలో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహించి ఐదుగురు కొట్టుకుపోయారు. వీరిద్దరిని అక్కడ ఉన్నవారు కాపాడారు. ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లిలో చోటు చేసుకుంది. స్నేహితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మారేడుమల్లి పర్యాటక ప్రాంతంకి ఏలూరు ఆశ్రమ కళాశాల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది విద్యార్థులు ట్రావెలర్స్ వాహనంలో ఆదివారం వచ్చారు. మారేడుమల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి జలతరంగని జలపాతం వద్దకు చేరుకుని అందులోకి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. జలపాతం ఉత్పత్తి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు. అందులో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరుని, ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రికి తరలించారు. గల్లంతైన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురం చెందిన సిహెచ్ హర్షదీప్ 20, విజయనగరం చెందిన కోసిరెడ్డి సౌమ్య 21, బాపట్ల చెందిన బి అమృత 21 ఉన్నారు. పోలీసులు, సిబిఐటి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన కోసిరెడ్డి సౌమ్య స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నం రావూరి వీధి. కుమార్తె గల్లంతైన సంవత్సరం అందుకున్న తల్లిదండ్రులు అప్పలనాడు ఆందోళనతో వాగు వద్దకు పయనమయ్యారు. తప్పు తెలుసుకుని నేడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న వైద్యుడిపై దురుసు ప్రవర్తన ఘటన క్షేత్రంలో ఎమ్మెల్యే పంతం నానాజీ నిర్యం. నా తప్పు తెలుసుకున్నా. నన్ను ఎవరో ఏదో అన్నారని ఆవేశపడి తప్పుగా మాట్లాడా. దానికి వెంటనే వైద్యుడు ఉమామహేశ్వరరావుకు క్షమాపణలు చెప్పా. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ఈ సమయంలో నేను అలా ఉన్నా. ఈ విషయం మిగిలిన వారు నన్ను ఆదర్శంగా తీసుకోకూడదని సోమవారం ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నా అని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాకినాడ గోడారిగుంటలోని నా నివాసం ఆవరణలో ఈ దీక్ష చేస్తా. వాలీబాల్ ఆటలు తగు పరిష్కరించడానికి వెళ్లి ఆవేశంతో తప్పుగా మాట్లాడా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరి తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు? అలాంటిది నేను చేసిన తప్పుకు ఎందుకు దీక్ష చేయకూడదని అనిపించింది. ఈ గద్దర్ స్వరంతో నానాజీ తెలిపారు. కాకినాడ రంగరాయ వద్ద కలిసిన క్రీడా మైదానంలో శనివారం ఫోరెన్సిక్ విభాగాధిపతి ఉమామహేశ్వరరావుని అసభ్య పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే అనుచరులు ఆయనపై దాడి చేసిన ఘటన నిషేధంలో నానాజీ నిర్ణయం తీసుకున్నారు. బంగారు బాబులు, పసిడి రాణులు చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణాలు సొంతం. ఛాంపియన్లుగా పురుషులు, మహిళా జట్లు. తొలి టెస్టులో భారత్ ఘన విజయం. అశ్విన్‌కు 6 వికెట్లు, బంగ్లాదేశ్‌కు 234 ఆలౌట్. 280 పరుగుల తేడాతో భారీ విజయం. భారత్ అవకాశాల స్వర్గం. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ.
క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు. సార్వభౌమత్వాలను గౌరవించాల్సిందే మోదీ. క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నియమావళి ఆధారిత అంతర్జాతీయ పాలనకు ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడానికి మాత్రమే ఇది కట్టుబడి ఉంటుందని చెప్పారు. అమెరికాలోని విల్లింగ్టన్‌లో క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు ఆయన ప్రసంగించారు. కార్మిక కుటుంబం నుంచి అధ్యక్ష భవనానికి శ్రీలంక నూతన దేశాధినేత దిశైనాయక్ ప్రస్థానమిది. విద్యార్థి రాజకీయాల నుంచి విద్యార్థి నేతగా మొదలై దేశాధినేత వరకు ఎదిగిన దిశానాయక్ శ్రీలంక రాజకీయాల్లో సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబోలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబిట గ్రామంలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యభ్యసించిన దిశానాయక్ తన గ్రామం నుంచి యూనివర్సిటీ ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న ఆయన ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్‌లో చేరి విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దివాలా అంచున ఉన్న శ్రీలంక ఉత్కంఠ సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్ట్ నేత అనుర్ కుమార్ దిశనాయక్కే పైచేయి సాధించారు. రాజపక్సే కుటుంబం అవినీతి పాలన విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్ట్ విధానాల వైపు మొగ్గు చూపే దిశనాయక్కే తమ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని 42.31% ఓట్ల శాతం సాధించి సంచలన విజయం సాధించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరియన్ బీవీపీలో చేరిన దిశనాయక్ తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు. 1998లో నాటి పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000లో ఎంపీ అయిన దిశనాయక్ 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ప్రజానాడిని పసిగట్టి శ్రీలంక 2002లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజలు అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని దిశనాయక్ సమరశంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. ఎన్నికల్లో ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్సే రాజీనామా వంటి పరిణామాలు ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకున్న పరిస్థితుల వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంతో దిశనాయక్ సఫలీకృతులయ్యారు. పాక్‌తో చర్చలు లేవు, ఉగ్రవాదం అంతమైతేనే ఆలోచిస్తాం అమిత్ షా స్పష్టీకరణ. బెంగాల్‌కు నిధులివ్వండి, వరదలపై ప్రధానికి దీదీ రెండో లేఖ. వయనాడ్ సందర్శించి టూరిజం పెంచండి, పర్యాటకులకు రాహుల్ గాంధీ పిలుపు. కుకట్పల్లి, అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు, చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం, 25 విల్లాలు సహా 44 భవనాలు భారీ షెడ్డు కూల్చివేత, 8 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం. 15 రోజుల్లో 4,500 ఫోన్ల ట్యాపింగ్, మరిన్ని వందల ఫోన్లు ధ్వంసం చేసిన నిందితులు. 340 జీబీ సమాచారం వెలికితీత, అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రం కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టు తాజాగా వెల్లడైంది. ఈ కేసులో 4గో నిందితుడు మేకల తిరుపతి తన బెయిల్ పిటిషన్ శనివారం జరిగిన వాదన సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇదే విషయాన్ని హైకోర్టుకు విన్నవించారు. ఎన్నిక సమయంలో నవంబర్ 15 నుంచి 30 తేదీల మధ్య ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. ఇవి బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, జియో నెట్వర్క్లకు సంబంధించినవే కాగా మరిన్ని వందల ఎయిర్టెల్ ఫోన్ల ట్యాప్ డేటాను నిందితులు పూర్తిగా ధ్వంసం చేసినట్టు న్యాయస్థానానికి విన్నవించారు. మరోవైపు రేవంత్‌తో సహా ఇతర నేతలు, వ్యాపారులు ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి సుమారు 340 జీబీ మేర సమాచారం దర్యాప్తు క్రమంలో పోలీసులు వెలికి తీసినట్టు తాజాగా వెల్లడైంది. అనుబంధ అభియోగ పత్రం ఎప్పుడంటే ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అభియోగ పత్రం నమోదు చేశారు. మరికొద్ది రోజుల్లో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాల నుంచి రప్పించి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్పోల్‌కు నివేదిక పంపించారు. ఈ క్రమంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయి నిందితులిద్దరూ భారత్ డిపోర్ట్ చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఇలా నిందితులు దొరికితే అనంతరం వారిని విచారించడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరెవరిపై ఉందన్న సమాచారం బహిర్గతమవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఈ సమాచారం సేకరించిన అనంతరం దర్యాప్తు వివరాలు అభియోగ పత్రంపై దాఖలుగా భావిస్తున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని తొలగించాం, గత నెలలోనే సంప్రోక్షణ శుద్ధి, నేడు ఆలయంలో శాంతి హోమం, అలాగే పంచగవ్య ప్రోక్షణ చేస్తాం, భక్తులెవరూ ఆందోళన చెందొద్దు, స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం ఈవో. పెరిగిన లడ్డూ విక్రయాలు, 3 రోజుల్లోనే 10,45,220 మందిని భక్తులు, నాణ్యత, రుచిలోనూ మార్పులు, భక్తుల హర్షం. జగన్ కోటను తాగిన నిరసన సెగ, లడ్డూపై కల్తీపై ప్రజాగ్రహం, మెరుపు వేగంతో తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిని హిందూ సంఘాలు, గోవింద నామస్మరణతో నిరసనలు, జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్, దిష్టిబొమ్మ దహనం.
ఆ ఒక్కటే అడక్కు. విజిలెన్స్ ప్రశ్నలతో వైవి ఉక్కిరిబిక్కిరి, సమాధానం చెప్పలేక భిన్న వాదనలు. టీడీపీ వ్యవహారం విజిలెన్స్ విచారణకు చట్టబద్ధత లేదంటూ కొత్త పల్లవి. విజిలెన్స్ మీడియాను నిందించాలట. సుబ్బారెడ్డికి 4 సార్లు నోటీసులు, గుండెలు బాదుకుంటున్న మాజీ చైర్మన్. తనకి కీలక సమాచారం ఇవ్వాలంటూ ఆ సంస్థకే ప్రశ్నించే అర్హత లేదని వాదన. టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ. వారంతా కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వారే. ప్రధానికి లేఖలో జగన్ వ్యాఖ్యలు. నెయ్యి, సరుకుల కొనుగోలుపై టీడీపీ సభ్యులకు పూర్తి అవగాహన. తిరస్కరించిన నెయ్యిని లడ్డూలో వాడలేదు. బాధ్యత లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు. దీంతో లడ్డూ పవిత్రతపై సందేహాలు. దేశం యావత్తు మిమ్మల్ని చూస్తుంది. భక్తుల విశ్వాసం పునరుద్ధరించండి. 8 పేజీల లేఖలో మాజీ సీఎం వినతి. బెదిరింపా, బ్లాక్‌మెయిలా? ప్రధానికి జగన్ లేఖపై సర్వత్రా విస్మయం. సీబీఐ లేదా న్యాయ విచారణ కోరలేదేం? పైగా మెజారిటీ టీడీపీ సభ్యులు బీజేపీ వారని చెప్పడం మతలబ్బేంటి? చంద్రబాబుపై దుష్ప్రచారమే లక్ష్యం. ఈ వైఖరి పార్టీకే చేటు, నేతల్లో ఆందోళన. గిన్నీస్ బుక్‌పై మెగా స్టెప్. 156 సినిమాల్లో 537 పాటల్లో మెగాస్టార్ 24,000 స్టెప్పులు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు. సర్టిఫికెట్లు అందజేసిన గిన్నిస్ బృందం. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమీర్ ఖాన్. చిరంజీవికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు. పండగ సీజన్‌పై లగ్జరీ కార్ల కంపెనీలు భారీ ఆశలు. ఈ ఏడాది 50,000 పైగా విక్రయాలు. థాంక్ యూ. దట్స్ ఇట్.